Hello everyone, welcome to Shekhar Sir classes. In this video we are going to discuss about the two digit multiplication. రెండు అంకెల సంఖ్యలను ఏ విధంగా గుణించాలో ఈ వీడియోలో చూద్దాం. ఇక్కడ చూడండి, ఫస్ట్ డిజిట్ 10s ప్లేసెస్ సమ్, ఫస్ట్ డిజిట్ లేదా 10 ప్లేసెస్ సమ్ అనేటువంటిది 10 ఉండాలి, లాస్ట్ డిజిట్ లేదా 1s ప్లేసెస్ అనేటువంటిది సేమ్ ఉండాలి. మరి ఆ విధంగా ఉన్నప్పుడు ఏ విధంగా మల్టిప్లై చేయాలో చూడండి. ఫస్ట్ డిజిట్ అంటే 10s ప్లేసెస్, దీన్ని 1s ప్లేస్ అంటాం, దీన్ని 10s ప్లేస్ అంటాం. ఇక్కడ దీన్నే ఫస్ట్, ఈ 10s ప్లేస్నే ఫస్ట్ డిజిట్ అంటాం. ఈ ఫస్ట్ డిజిట్ యొక్క సమ్ అనేటువంటిది 10 ఉండాలన్నమాట. అంటే 8 + 2 ఎంత అవుతుంది? 10 అవుతుంది కదా. అంటే ఫస్ట్ డిజిట్ సమ్ ఎంత అయింది? 10 అయింది. నెక్స్ట్ లాస్ట్ డిజిట్ అంటే 1s ప్లేస్, ఈ లాస్ట్ డిజిట్ అనేటువంటి సేమ్ నెంబర్ ఉంది కదా, ఉంది. ఈ విధంగా ఉన్నప్పుడు ఏ విధంగా మల్టిప్లై చేయాలో చూద్దాం. ఓకే, ఇక్కడ కూడా చూడండి, ఫస్ట్ డిజిట్ ఇక్కడ 7 + 3 10 అయింది సమ్ అనేటువంటిది. నెక్స్ట్ సేమ్ ఉంది, ఏది? లాస్ట్ డిజిట్. నెక్స్ట్ ఫస్ట్ డిజిట్ సమ్ అనేటువంటిది 6 + 4 10, లాస్ట్ డిజిట్ అనేటువంటిది సేమ్ ఉంది 8. నెక్స్ట్ ఫస్ట్ డిజిట్ సమ్ అనేటువంటిది 9 + 1 అనేటువంటిది 10 ఉంది. నెక్స్ట్ లాస్ట్ డిజిట్ అనేటువంటిది సేమ్ ఉంది. మరి ఏ విధంగా మల్టిప్లై చేయాలో చూద్దాం. ఓకే, ఇక్కడ చూడండి. సో ఫస్ట్ డిజిట్ అనేటువంటిది ఇక్కడ ఈ విధంగా ఉన్నప్పుడు మనం ఏ విధంగా మల్టిప్లై చేయాలో చూడండి. 3 3s ఇక్కడ 1s ప్లేస్లో ఉన్నటువంటి వాటిని మల్టిప్లై చేయండి. 3 × 3 ఎంత అవుతుంది? 9. సో 9 అంటే ఓన్లీ సింగిల్ డిజిట్ రాయొద్దు, డబల్ డిజిట్ రాయాలి. అంటే దీని వాల్యూ చేంజ్ కాకుండా రాయాలి కాబట్టి 0, అంటే ఇక్కడ 0 9 అని రాయండి. ఓకే, 3 3s ఎంత అవుతుంది? 9. సింగిల్ డిజిట్ రాయకుండా డబల్ డిజిట్ రాయాలి. 2 డిజిట్ నెంబర్లు ఇక్కడ మల్టిప్లై చేస్తే 2 డిజిట్ నెంబర్లు కావాలి కాబట్టి 0 9 అని రాసా, దాని వాల్యూ ఏం చేంజ్ కాదు. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఉన్నటువంటి 10s ప్లేస్లో ఉన్నటువంటి రెండింటిని మల్టిప్లై చేయండి. 2 8s ఎంత అవుతుంది? 16. ఈ 16కి ఇక్కడ ఉన్నటువంటిది 3 ఉంది కదా, 3ని 1 టైం యాడ్ చేయండి. 8 2s 16, 16కి +3 యాడ్ చేస్తే ఎంత అవుతుంది? 19. ఆ 19 ఇక్కడ రాయండి. సో ఫైనల్గా ఆన్సర్ చూడండి, 1909 ఈజ్ ద ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 5 5s ఎంత అవుతుంది? 25. సో 25 2 డిజిట్ నెంబరే కాబట్టి ఇక్కడ రాసేయండి. 2 డిజిట్ నెంబర్ రావాలి మనం రెండింటిని మల్టిప్లై చేసినప్పుడు, కాబట్టి 2 డిజిట్ నెంబర్ వచ్చింది కాబట్టి ఇక్కడ రాసా. నెక్స్ట్ ఇప్పుడు సెకండ్ స్టెప్ ఏంటి? ఇక్కడ మల్టిప్లై చేస్తే, సో ఇక్కడ 5 5s మల్టిప్లై చేసాము, 25 ఇక్కడ రాసాం. నెక్స్ట్ సెకండ్ స్టెప్లో 7 3s 21. నెక్స్ట్ ఇక్కడ 5 ఉంది కదా, ఈ 5ని యాడ్ చేయాలి. సో 21 + 5 యాడ్ చేస్తే 26 ఈజ్ ద ఆన్సర్. సో ఇక్కడ ఫైనల్ ఆన్సర్ ఎంత? 2625 ఈజ్ ద ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ 1s ప్లేస్లో ఉన్నటువంటి వాటిని మల్టిప్లై చేయండి. 8 8s 64, 2 డిజిట్ నెంబర్ వచ్చింది కాబట్టి 64 ఇక్కడ రాయండి. నెక్స్ట్ స్టెప్ ఇక్కడ 10s ప్లేస్లో ఉన్నటువంటి వాటిని మల్టిప్లై చేస్తే 4 6 24, 24 ప్లస్ ఏం యాడ్ చేయాలి? 8 యాడ్ చేయాలి. 8 యాడ్ చేస్తే ఎంత అవుతుంది? 32 అవుతుంది. సో 32ని ఇక్కడ రాసేసేయండి. సో 32 64 ఈజ్ ద ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సో నెక్స్ట్ ఫస్ట్ స్టెప్ 4 4s 16, 2 డిజిట్ నెంబరే కాబట్టి ఇక్కడ రాసేసేయండి. ఓకే, నెక్స్ట్ స్టెప్ మల్టిప్లై చేయండి. 9 1s 9, 9 + 4 యాడ్ చేస్తే ఎంత వస్తుంది? సో 13 వస్తుంది. సో ఆన్సర్ ఎంత? సో 13 16 ఈజ్ ద ఆన్సర్. ఓకే, నెక్స్ట్ కేటగిరీ చూడండి. ఫస్ట్ డిజిట్ లేదా 10 డిజిట్ అనేటువంటిది సేమ్ నెంబర్ ఉండాలి, లాస్ట్ డిజిట్ లేదా ఫస్ట్ ప్లేస్ సమ్ అనేటువంటిది 10 ఉండాలి. ఓకే, మళ్ళీ చూడండి, ఫస్ట్ డిజిట్ లేదా 10s ప్లేసెస్, ఇవన్నీ చూడండి, ఫస్ట్ డిజిట్ లేదా 10s ప్లేసెస్ అని అంటాం. ఇది సేమ్ ఉండాలి. ఇక్కడ చూడండి సేమ్ ఉన్నాయి, 4 4. నెక్స్ట్ లాస్ట్ డిజిట్ లేదా 1s ప్లేస్, లాస్ట్ డిజిట్నే మనం 1s ప్లేస్ అంటాం కదా, ఇవి సమ్ అనేటువంటిది 10 ఉండాలి. సో లాస్ట్ డిజిట్ సమ్ 10 ఉండాలి, ఫస్ట్ డిజిట్ సేమ్ ఉండాలి. 4 4 సేమ్ ఉంది, 9 + 1 అనేటువంటి సమ్ 10 అయింది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 5 5 సేమ్ ఉంది, ఫస్ట్ డిజిట్, లాస్ట్ డిజిట్ అనేటువంటిది 7 + 3 10 ఉంది. ఓకే, నెక్స్ట్ ఫస్ట్ డిజిట్ 6 6 సేమ్ ఉంది, లాస్ట్ డిజిట్ అనేటువంటిది సమ్ అనేటువంటిది 8 + 2 10 ఉంది. ఓకే, సరిపోయింది. నెక్స్ట్ 9 9 ఫస్ట్ డిజిట్ సేమ్ ఉంది, నెక్స్ట్ లాస్ట్ డిజిట్ అనేది 4 + 6 అనేటువంటి 10 సరిపోయింది. మరి ఈ విధంగా ఉన్నప్పుడు ఏ విధంగా మల్టిప్లై చేయాలో చూద్దాం. చూడండి, నెక్స్ట్ సేమ్. సో ఫస్ట్ డిజిట్ అనేటువంటిది సో మల్టిప్లై చేయండి. మల్టిప్లై చేస్తే 9 1s 9. సో ఇక్కడ 9 రాస్తామో మనం ఏమని రాయాలి? సో ఇక్కడ 2 డిజిట్ నెంబర్ రావాలి కాబట్టి దాన్ని వాల్యూ చేంజ్ కాకుండా ఏం చేయాలంటే 0 9 అని రాయాలి. ఆ 0 9 ఇక్కడ రాసేయండి. ఓకే, సో 9 1s 9, 2 డిజిట్ నెంబర్ ఇక్కడ రావాలి కాబట్టి దాని వాల్యూ చేంజ్ కాకుండా 0 9 అని రాయండి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ 4 ఉంది కదా ఫస్ట్ ప్లేస్లో, ఈ 4 నెక్స్ట్ నెంబర్ అంటే ఎంత? 5. ఇప్పుడు ఈ 5 × 4ని మల్టిప్లై చేయండి. 5 4s ఎంత అవుతుంది? 20. 20 ఇక్కడ రాసేసేయండి. సో ఫైనల్ ఆన్సర్ ఎంత చూడండి? 2009 ఈజ్ ద ఆన్సర్. ఓకే, మళ్ళీ ఒకసారి చూడండి.
ఫస్ట్ ప్లేస్లో అంటే లాస్ట్ ప్లేస్లో వన్స్ ప్లేస్లో ఉన్నటువంటి వాటిని మల్టిప్లై చేయండి. 9 1s are 9. సో 9 అంటే దానికి ఇక్కడ 2 డిజిట్ నెంబర్ వచ్చేలాగా రాయాలి కాబట్టి 09 అని రాసా. నెక్స్ట్ ఇక్కడ 4 ఉంది ఫస్ట్ ప్లేస్లో, అంటే ఇక్కడ ఉన్నటువంటి 10th ప్లేస్లో 4 ఉంది, అంటే సేమ్ నెంబర్ ఉంది కాబట్టి దీనికంటే ఒక నెంబర్ ఎక్కువ, అంటే ఎంత 4 కంటే ఎక్కువ 1 ఎక్కువ అంటే ఎంత 5. ఈ 5తో 4ని మల్టిప్లై చేయండి. 5 4s ఎంత అవుతుంది 20 అవుతుంది. ఆ 20ని ఇక్కడ రాసేయండి. సో ఫైనల్ ఆన్సర్ 2009 ఈజ్ ద ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 7 3s మల్టిప్లై చేస్తే 21 అవుతుంది. నెక్స్ట్ సో 21 అంటే 2 డిజిట్ నెంబరే కాబట్టి ఇక్కడ 21 రాసేసేయండి. నెక్స్ట్ 5 కంటే ఒక నెంబర్ ఎక్కువ అంటే ఎంత 6. 6 × 5 ఎంత అవుతుంది 30. ఆ 30ని డైరెక్ట్ ఇక్కడ రాసేసేయండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సో ఫైనల్ ఆన్సర్ ఎంత వచ్చింది ఇప్పుడు 3021 ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఫస్ట్ రెండింటి మల్టిప్లై చేయండి. సో మల్టిప్లై చేస్తే 8 2s ఎంత అవుతుంది 16. ఇక్కడ రాసేయండి. 2 డిజిట్ నెంబర్ రావాలి కంపల్సరీ, 2 డిజిట్ నెంబర్ రాసా. ఓకే, 16 వచ్చింది. నెక్స్ట్ 6 కంటే ఒక నెంబర్ ఎక్కువ ఎంత 7. 7 6 ఎంత అవుతుంది 42. 42ని ఇక్కడ డైరెక్ట్ రాసేయండి. సో ఫైనల్ ఆన్సర్ ఎంత 4216 ఇస్ ద ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 6 4s మల్టిప్లై చేస్తే 24. 24 అనేటువంటిది 2 డిజిట్ నెంబర్ వచ్చింది ఇక్కడ రాసేసా. ఓకే, నెక్స్ట్ 9 కంటే ఒక నెంబర్ ఎంత ఎక్కువ, సో కాబట్టి 10 అవుతుంది. 9 కంటే 1 ఎక్కువ అంటే ఎంత 10. సో 10 × 9 ఎంత అవుతుంది 90. ఇక్కడ రాసేసేయండి. సో ఫైనల్ ఆన్సర్ చూడండి 9024. ఓకే రైట్. ఈ వీడియోలో మనం ఫస్ట్ డిజిట్ సమ్ అనేటువంటి 10 ఉండాలి, లాస్ట్ డిజిట్ అనేటువంటిది సేమ్ ఉండేటువంటి లాజిక్ చూస్తాం. నెక్స్ట్ ఫస్ట్ డిజిట్ అనేటువంటి సేమ్ ఉంటూ లాస్ట్ డిజిట్ అనేటువంటి సమ్ అనేటువంటి 10 అనేటువంటిది లాజిక్ చూస్తాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. స్టే ట్యూన్ శేఖర్ సార్ క్లాసెస్. థ్యాంక్ యూ.